నేరే బాగుండా అన్న ఏందిరా స్వామి ఈ పరామర్శ యాత్రలు ఏందిరా నైనా పరామర్శ యాత్రలో ఈ పరామర్శ యాత్ర ముందు సునీతారెడ్డిని చేసుంటే బాగుండు. మరి శర్మినమ్మను అదేవిధంగా విజయమ్మను కూడా ముందు పరామర్శ పేరుతో పరామర్శ యాత్ర అని చెప్పి చేసుంటే బాగుండు. ఎందుకంటే వాళ్ళు బాధితులే కదా. మరి ఈయన ఏందినైనా పరామర్శలు చేసేదే ఊరికే ప్రాణాలు మన కార్యకర్తలను ఊరికే పోగొట్టుకుంటున్నాం తప్ప ఏం పరామర్శలు చేస్తున్నాడు రా. ఎందుకు మీరన్నా చెప్పుకుంటా ఆ మిలిటరీ ఉన్నాడు దేనికి పనిరాడు. మనం చెప్తేనా మనం చెప్పాలంటే ఇంకా ఈ మిలిటరీ పక్కన పెట్టుకునే కదా ఈరోజు బతికిడికి దిగజారిపోయిందా. అందుకే నేను చెప్పేది కదరా, ఆ లోకేష్ని ఎవరు తిడితే వాళ్ళ మంచి అంటాడు, చంద్రబాబు నాయుడిని తిట్టాలా, పవన్ కళ్యాణ్ని తిట్టాలా, వాళ్ళని తిట్టినట్టు వాళ్ళనే మనకు బ్రహ్మాండమైనటువంటి ఇది అంటాడు. ఆ పిన్నెల రామకృష్ణారెడ్డి అట్లాంటి వాళ్ళు మనకు బ్రహ్మాండమైనటువంటి వ్యక్తులు, వాళ్ళను మనం పోగొట్టుకుంటామా. వాళ్ళు ఎంత సౌమ్యులు, సీమగడ హాని చేయనటువంటి వ్యక్తులు. ఇప్పుడు గొడ్డలంటే తెలియదు, కత్తులంటే వేటకొడవలు ఏంటి అనేటి ఇక్కడ తెలియనటువంటి వ్యక్తులు. గంజాయి బ్యాచ్ని ప్రేరేపించే మనసుల్ని కూడా మనోడు పరామర్శ చేయని పోతాడరా. రపరప అన్నారని చెప్పి ఆ హింస చేస్తున్నారు, ఆ ఫ్లెక్సీల మీద రక్తాన్నంతా పోతున్నారు అని చెప్పి వాళ్ళ మీద కేసులు కట్టి వాళ్ళని ఇచ్చేసి వాళ్ళని దగ్గరికి పిలుచుకొని నీకు ఇది ఇచ్చాను, నీకు అది ఇచ్చాను, మీరు ఇట్నే కొట్లాడండి, మీరు ఈ విధంగానే చేయండి. ఏమంత సంతోషం ఏమి ఆయనకు. మళ్ళా అటైనా సరే ఇప్పుడు మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే కదా, వాళ్ళు ఏం చేస్తారు పాప మా అన్నం చూసేదానికి వచ్చారు, ఇంటికాడ నుంచి బయలుదేరతాడు, ఆడికి పోయి ఏమి నిలదీసి ఫైయింగ్ చేస్తాడో. నిలదీసి ఫైయింగ్ అలా ఉంటే ఒరే ఏదో నిలదీసిన ఆడలేరా మనోడు సరే బాగానే ఉండాలి అనుకోవచ్చు. ఆ నిలదీసి ఫైయింగ్ ఏమి లేదు. ఆ నిలదీసి ఫైయింగ్ ఏందో కొంపలో కూర్చొని మీడియా మిత్రులు అందరినీ రమ్మని చెప్పి ఇప్పుడు ఆడ మీడియా కొట్టాల ముందుకు ఏం మనోడు పోయినాడు, ఆడ జర్నలిస్టులు అడిగేటువంటి దానికి మనోడు వాళ్ళు క్వశ్చన్ వచ్చే మనోడు ఆన్సర్ చెప్పడో, మనోడు ఏమి చెప్పాలన్నాడో అని చెప్పి ఏ టు జెడ్ అన్ని కచ్చకచ్చ చెప్పేసి ఇంకా వాళ్ళు ఏమన్నా అడుగుతారంటే ఇట్లా అన్నాడు, గొంతు పోయింది, గొంతు నొప్పికిని మేమేం చెప్పలేము, మాకంత విషయ పరిజ్ఞానం లేదు, మా వాళ్ళు లేదు వద్దురా అంటే జీబీకి తోలుకోవచ్చారు అని చెప్పి ఇంకింటి చెప్పబోతాడు. ఎందుకు ఆ కార్యకర్త కూడా పాపం ఏదో ఇదైపోయి చనిపోయినాడని చెప్పి తెలుస్తూ ఉన్నది. మరి ఎంతవరకు వాస్తవం మనం సరే ఆ కార్యకర్త ఎవరైనా సరే చెప్తా ఉండు. కార్యకర్త సరే ప్రమాదవశాత్తు లేదంటే డ్రైవర్ చూడకుండా తొక్కేసినారు, పోయినాడు, ప్రాణాలు పోయినాయి. ఆ కుటుంబానికి ఏమైనా ఆర్థికంగా సాయం చేసినాడా, లేదంటే వాళ్ళకి ఇల్లు కట్టించినాడా, వాళ్ళ పిల్లకాయలకు చదువు చెప్పించానని చెప్పినాడా, లేకంటే ఆడుండేటువంటి వాళ్ళ భార్య గారికి ఏమన్నా సరే మేము చూసుకుంటామమ్మా మీ కుటుంబానికి నేను అండగా ఉంటానని ఏమన్నా అటైనా ఏమన్నా చెప్తాడంటే అదిలే. అట్టా చెప్పడం నీ కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులకు నువ్వేం భరోసా ఇచ్చినావో, కార్యకర్తలకు నువ్వేం భరోసా ఇచ్చినావో. ఈ మనోళ్ళేమో దీని ఆయన జరగాల్సినటువంటి బండి ఎక్కక ముందు జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చేసి ఆయన బండి ఎక్కుతారు. ఎంత ఘోరము, ఎంత ఏమైనా ఉండదా అంటే బల ప్రదర్శన. మాకు ఈ విధంగా ఉండాలి, మాకు ఇంతమంది ఉండారు, మేము ఏమైనా చేయొచ్చు అని చెప్పి ఆయన బల ప్రదర్శన చేసేదానికి తప్ప ఇది వేరే ఏం కాదురా. వేరేగా అయితే ఏం కాదు. అది మ్యాటరు. మాకు ఇంతమంది ఉన్నారు, మేము తగ్గేది లేదు. మనోళ్ళు ఎందుకు తగ్గుతారో, మనోడు ఊడు తగ్గడం ఇంకా రెచ్చిపోతారు. సరే రెచ్చిపోతారు, ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు, ప్రాణాలు కూడా కోల్పోతారు, వాళ్ళ కుటుంబం రోడ్డును పడుతుంది. మనోడు ఏమైనా భరోసా ఇచ్చా అంటే అది ఈడు. ఇప్పుడు జోగి రమేష్ ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడినాడు, ఏ విధంగా భారీ బహిరంగ సభల్లో మాట్లాడినాడు, ఏ విధంగా ఇంటర్వ్యూల్లో కూర్చున్నప్పుడు మాట్లాడినాడు, అమ్మంటి రాంబాబు ఏ విధంగా మాట్లాడినాడు. మరి అమ్మంటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎవడైనా సరే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికమే కాకుండా మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే అమ్మంటి రాంబాబును కరెక్ట్ అని అంటారా? చెప్పులతోనే కదా కొడతారు. మరి ఆ వ్యాఖ్యలు చేసినోండి వాడింటికి పోయి పరామర్శ చేసి ఆ బిడ్డలకి ఇద్దరికి ఇది చెప్పి అదేదో ఫోన్లో పరామర్శ అదేదో లేకుంటే సరే నువ్వు పోయినా బాగానే ఉండదు నువ్వు పోయినోడు వాడ జర్నలిస్టులు అడిగేటువంటి దానికి సమాధానం చెప్పు ధైర్యంగా.
ఆడ చెప్పేదానికి దమ్మలే. వాళ్ళేం అడుగుతారో మనోడు గరిగరిక కహాని ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అంటాడు. ఎందుకు పుష్పాలం అవుతున్నాం? ఇంట్లో కూర్చుంటే ఆ మిలిటరీ ఎవడైతే ఉన్నాడో ఆ మనిషి పక్కకు పోయేదాకా మన బతుకు ఇంతేరా. ప్రాణాలు కోల్పోయినటువంటి కార్యకర్తలకు ఏ విధమైనటువంటి భరోసా ఇచ్చాడనేది చెప్తే ఇంకా బాగుంటుంది. రేవు మీరు కూడా సరే ఇచ్చిందే తీసుకొని జోలో పెట్టుకొని పక్కకు వచ్చే మేలు మీరైనా ఒకరోజు జాగ్రత్తగా ఉండండి. రాబోయే రోజుల్లో ఈ యాత్రలు జాచి అవుతాయి. సరే సరే.